హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సమీరా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు క్యారెట్ రైస్. వీడియో మొత్తం మర్చిపోకండి. ఆలు క్యారెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: 3 కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు, 3 ఆలుగడ్డలు, 2 ఆనియన్స్, 2 మిర్చీలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర, మసాలా, 2 బిర్యానీ ఆకులు. స్టవ్ అయితే వెలిగించుకొని దానిపైన కంచుడు పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆలునైతే కొన్ని కొన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన ఆలునైతే తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. బాగా అయితే ఫ్రై అయినాయి. నా కంచుడు మొత్తం మాడిపోయింది. అందుకే ఇంకో గంజు పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న మిర్చి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. మిర్చి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ అయితే యాడ్ చేసుకొని ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి. పసుపు అంతా ఆనియన్కి పట్టాక క్యారెట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా ఉడికి ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కాసేపు. క్యారెట్ అయితే మంచిగా ఇలా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయినాక ఫ్రై చేసుకున్న ఆలును కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
ఇలా ఫ్రై అయిన ఆలు క్యారెట్లో రైస్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైస్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. గైస్ వేడి వేడిగా ఆలు క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే లేట్. నాకైతే మంచి స్మెల్ వస్తుంది, నోరులో నీళ్ళు ఊరుతున్నాయి. నేనైతే తింటున్నాను. ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.